శాసన మండలి ఎన్నికలు ఏదైతే 5 స్థానాలకి రావటం జరిగిందో దాంట్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి విజయనగరం జిల్లాకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొలగట్ల వీరభద్రస్వామి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేయడం జరిగింది. దాని ప్రకారంగా ఈరోజు నామినేషన్ దాఖలా చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసిన విధంగా వీరభద్రస్వామి గారు సీనియర్ రాజకీయ నాయకుడు, గతంలో శాసనసభ్యుడిగా పనిచేశారు. మరి అదేవిధంగా శాసన మండలి సభ్యుడు కూడా అయ్యారు. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన చేరిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మరి ఆయన శాసన మండలి సభ్యత్వాన్ని రాజీనామా చేసి మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన శాసన మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. కాబట్టి విలువలకి కట్టుబడిన నాయకుడు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం వల్ల ఆయన ఆ శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేయటం జరిగింది. ఈరోజు నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నాము. తప్పనిసరిగా మరి ఆయన విజయం పొందుతారని, శాసన మండలి సభ్యుడిగా ఆయన పార్టీలో మరి ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో అవన్నిటి మీద కూడా సమర్థవంతంగా ఆయన వాణిని వినిపిస్తారని పూర్తి నమ్మకం ఉంది. అదేవిధంగా మరొకరు సీనియర్ నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రివర్యులు, మరి ఆయన మంత్రి పదవిని కూడా త్యాగం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు చేరటం జరిగింది. వారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేయడం